ఇక ముచ్చట ఏంటంటే ఒక పెద్ద మనిషి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, బ్రో నువ్వు ఇవన్నీ వర్క్ చూపిస్తున్నావు ఇవి నిజమా లేకుంటే వ్యూస్ కోసం చేస్తున్నావా అని. అంటే నీకు ఇది వ్యూస్ లెక్క కనబడుతుందా బ్రో? నాకు అర్థం కాదు. నేను ఒక నార్మల్ డెలివరీ బాయ్ని నేను ఏసీలు డెలివరీ చేస్తాను. అన్ని కంపెనీలకు తిరుగుతా, అక్కడ పక్కా అందరిని అడుగుతా, అన్నా ఏమైనా వర్క్స్ ఉన్నాయా, మన వాళ్ళు బాగా మంది ఉన్నారు, ఏమైనా వర్క్స్ ఉంటే చెప్పండి, వేకెన్సీలు నాకు నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అని అందరినీ ప్రతి ఒక్కళ్ళని అడుగుతా. నేను వాళ్ళని అడిగి వీడియో తీసి పెడతా. ఓకేనా? ఇక వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే నేను ఇట్లనే విజిట్లో వచ్చి 21 ఇంటర్వ్యూలు అయినాయి. 21 ఇంటర్వ్యూలకి తిరిగి వచ్చిన అన్నం తినలే ఒక్కొక్క రోజు. ఇట్లా నా లెక్క మస్తు మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, ఒక్కోళ్ళుగా ఇద్దరుగా. నాకు ఒక 2000 3000 మంది దాకా నాకు మెసేజ్ చేసారు. ఇంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను డైరెక్ట్ పనిపియలేను, కానీ ఇక్కడ వర్క్స్ ఉన్నాయని అయితే చెప్పగలను, ఎందుకంటే వాళ్ళని అడిగి నేను చెప్తా. ఇక అది జాయిన్ అవ్వడం మీ బాధ్యత అది. ఇక ఓకేనా? మన దగ్గరనైతే మనీ తీసుకొని హెల్ప్ చేసుడు అది ఇదైతే ఏం లేదు. మస్తు మంది మెసేజ్ చేసారు, నీకు మనీ కూడా ఇస్తానని నా సిటీ అయ్యి, నాకు మన అవసరం లేదు. ఓకేనా? నేను చెప్తా, మీరు జాయిన్ అయితే అది మీ అదృష్టం, లేకుంటే లేదు, మీ ఇష్టం ఇక అది. కానీ నేనైతే బరాబర్ నిజంగానే తీసి చెప్తున్నా, ఇవి వర్క్లన్నీ నిజంగా. ఒక 2-3 అయితే మంచిగానే సెట్ అయ్యారు. ఇంకా కొంతమందిని సెట్ గారా అంటే దీనిలో పోయి శాలరీ బాగాలేదు, అది లేదు. మీకు స్టార్టింగ్ ఎవరు ఇస్తారు శాలరీ? చెప్పుర్రి. గంతానం ఇస్తారు ఎవరైనా శాలరీ? దొరికింది వేసుకోవాలా. వీజా లేనప్పుడు వాళ్ళు ఆ వీజా ఇస్తారు. సరే దానిలో జాయిన్ అయ్యి ఒక 6 months అయినాక వేరే చూసుకోవాలా. దొరకాయా? ఇంకా మత్తు వర్క్స్ ఉన్నాయి. అది ఇడిసపెట్టి నాకు ఇంత శాలరీ కావాలంటే, అబ్బ కావాలి బువ్వ కావాలంటే అది నడదు ఇక. ఓకేనా? అర్థం చేసుకోరు మీరు కూడా. ఒక దేశంకి వచ్చి నాకు ఇంత కావాలంటే మా అయ్యలు కాదు ఇచ్చేతందుకి పని. ఇక కొందరు మెసేజ్ చేసుడు కూడా కొంచెం మంచిగా అయ్యుర్రి. ఓకేనా? అటు ఇటు ఎత్తురు. ఒక 2 అయితే మంచిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన, మంచిగానే భయపడ్డారు. ఓకేనా?